దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోయ్యా. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు మనము ఏనాడు పోరాడని అతి గొప్ప పోరాటము మనం ఇప్పుడు పోరాడుతున్నాము. ఆమేన్. మొదటిగా ఒక మనిషి అతడు దేవుని యొక్క వాక్యమును ప్రక్కకు పెడితేనే తప్ప ఒక మనిషి పాపం చేయలేడు. అతడు కనీస పాపం చేయలేడు, అనగా అవిశ్వాసం ఉంచలేడు. మొదటిగా అతడు దేవుని యొక్క వాక్యమును ఆయన సన్నిధిని వదిలించుకునే వరకు అతడు పాపం చేయలేడు. ఆదిలో హవ్వ కూడా దేవుని యొక్క వాక్యమును పక్కకు పెట్టి తన అంతరాత్మ గుండా హేతువులకు మార్గమును తెరిచి మరియు కారణాలను మొదలుపెట్టే వరకు హవ్వ పాపము చేయలేకపోయినదండి. ఏమిటి అని మీరు అనొచ్చు. నిశ్చయముగా హవ్వ దగ్గరకు ఆ అపవాది ఆ విధంగా వచ్చి మాట్లాడినప్పుడు హవ్వ వాక్యమును పక్కన పెట్టి తన అంతరాత్మ గుండా హేతువులకు మార్గం తెచ్చి అపవాదితో ఇలాగంటుంది, నా భర్త ఎన్నడూ ఈ సంగతులను నాతో చెప్పలేదు, కానీ నేను నమ్ముతున్నాను, నేను దీన్ని చేయకూడదని అతను నాతో చెప్పాడు. కానీ నీకు తెలుసా, నీవు దీనిని ఎంతో నాకు రమ్యంగా చూపించావు, ఎంతో వాస్తవంగానూ చూపించావు, ఎంతో తేటగా చేశావు. నీవు దాన్ని నాకు ఎంతో తేటపరుస్తున్నందుకు ఆ ఫలము ఎంతో అద్భుతంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. చూడండి, మరిక్కడే హవ్వ పాపం చేసి వాక్యమును పక్కకేసి తన హేతువులకు మార్గం తెరిచి ఉన్నది. అప్పుడే మరక్కడే మొదటి పోరాటం జరిగినది. మరియు ఆ పోరాటం ద్వారా అది ప్రతి ఇతర యుద్ధాన్ని కలుగు చేసినది. మరియు సంభవించిన ప్రతి రక్తపాతమునకు సరిగ్గా ఆ ఏదెను తోటే కారణమై ఉన్నది. ఆమె దేవుని యొక్క వాక్యమును నమ్మలేదు. ఆమె తన హేతువులకు మార్గం తెరిచి ఉన్నది. తన సొంత ఆలోచనలను, సొంత నిర్ణయాలను తీసుకున్నది. మరియు దేవుని యొక్క వాక్యంలోని ఒక్క చిన్న పొల్లును నమ్మకపోవడం అన్నదే పాపమండి. ఈ సమస్య అంతటిని కలుగు చేసినడలా వాక్యమును నమ్మకపోవటం వలన వాళ్ళు ఆ సమస్యను ఆ ప్రపంచానికి ఆ ఒక ఇదిని తెచ్చేసింది. చూసారా, వాక్యంలోని ఒక చిన్న పొల్లును నమ్మకపోవడం అనేది అది ఎంత ఘోరాన్ని కలుగు చేసినది, ఎంత రక్తపాతాన్ని కలుగు చేసినది. మరి ఇక్కడే మొదటి పోరాటం జరిగి ఉన్నది. వాక్యమును నమ్మండి. వాక్యమును నమ్మకపోవడం వలనే మరలా మనం ఎట్లా వెనుకకు వెళ్ళగలము. మీరు అట్లా చేయలేరు. వాక్యంతో నిలిచి ఉండండి. వాక్యంతో మీరు ఎల్ల వేళలా ఆ వాక్యంపై నిలబడి ఉండవలసి ఉన్నది. ఆమేన్.